మీ ఎంఐఎల్ భీమాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మటన్ కాలచారు అండి. అదే మటన్ పాయ చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా మటన్ కాళ్ళని నీట్గా కడిగి పసుపు అనేది ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసి కుక్కర్లో చక్కగా పసుపు అంతా కూడా ఆ కాళ్ళకు పట్టేటట్టు కలిపి ఒక 200 ml వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేయాలండి. ఒక 5 to 6 విజిల్స్ మంచిగా వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు కాళ్ళు అనేవి మంచిగా ఉడకపోతాయి. అందులోపు మనం ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చక్క లవంగా మిక్సీ వేసి ముద్దగా పక్కన పెట్టుకోవాలి. మనం కుక్కర్లో విజిల్స్ వచ్చేటప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ పడుతుందండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఆయిల్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ముందుగా మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, చిన్నవి అయితే 2 తీసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్ని, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేగనివ్వాలండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసి మొత్తం వేగేదాకా మంచిగా కలపెట్టుకోండి. ఒక 5 minutes అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉప్పు వేస్తే చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుందండి. ఉల్లిపాయ అనేది మెత్తబడినప్పుడు మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ముక్కలు తగిలి నోటికి ఒక టమాటా వేసుకొని అది కూడా మంచిగా మగ్గేటట్టు కలపెట్టుకోండి. టమాటా ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచారంటే చక్కగా మగ్గిపోతే ఉల్లిపాయలు, టమాటాలు. అప్పుడు ఇందాక మనం పాయ పెట్టుకున్నాం కదండి, ఆ పాయ దాంట్లో ఉన్న వాటర్తో సహా మన మగ్గిన ఉల్లిపాయలు దాంట్లో వేసేసేయాలి. వాటర్ మంచి టేస్ట్ అండి, పడేయకండి వాటర్. సో వాటర్తో కలిపి మొత్తం పాయ అంతా కూడా ఆనియన్స్లో వేసేసేయాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలబెట్టేసుకొని ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేయాలండి. పచ్చికారం, మసాలా కారం వాడద్దు. పచ్చికారం వచ్చేసి 1 స్పూన్ వేసి 1 స్పూన్ ఉప్పు వేసి ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసి చక్కగా కాళ్ళల్లోని రసం అంతా ఈ వాటర్లోకి, ఉల్లిపాయలోకి దిగేటట్టు పోసుకోవాలండి వాటర్. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక 10 minutes మీడియంలో ఉంచేసి మూత పెట్టేసి వదిలేసేయండి. ఒక 10 minutes తర్వాత మన మసాలా ఉంది కదండి, అది వేసేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేయండి. చక్కగా మొత్తం మసాలా అంతా కూడా చారుకు పట్టి దగ్గర పడిపోతూ ఉంటుంది. అప్పుడు కొత్తిమీర వేసి దించారంటే వేడి వేడి కాలపాయ చార అన్నంలోకి కానీ, పరోటాకి కానీ, చపాతీలోకి కానీ అదిరిపోతుందండి. కావాలనుకున్న వాళ్ళు పైన వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. కామెంట్ చేయండి నెక్స్ట్ టైం.